131 క్వశ్చన్ చూడండి. 131 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 131 క్వశ్చన్? హౌ ఈవెన్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివి? ద నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 126 ఉంది. దీన్ని 2 తోటి కనుక డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. వస్తారా చూడండి. 2 zeros 0, 1 తీసుకోవాలి కిందికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 తీసుకుంటే 2, 2 6 12, నెక్స్ట్ 6, 2 3 6, రిమైండర్ 0. సో రిమైండర్ అనేది 0 వస్తుంది. రిమైండర్ అనేది 0, ఇక్కడ 0 రిమైండర్ వస్తుంది. ఇట్లా వస్తే వీటిని ఏమంటాం మనము? ఈ నెంబర్ని ఏమనాలి? ఈవెన్ నెంబర్ అనాలి. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఈవెన్ నెంబర్. నెక్స్ట్ది the difference between any two consecutive even numbers is. The difference between any two consecutive even numbers is. ఈవెన్ నెంబర్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఏంటి అవి? 0, 2, 4, 6, 8, 10 డాష్ 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 డాష్. దీస్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్లో ఏ రెండు ఈవెన్ నెంబర్స్ మధ్యనైనా డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఏ రెండు ఈవెన్ నెంబర్స్ మధ్యనైనా డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అదే ఇచ్చినా చూడండి ఇక్కడ. The difference between any two even numbers is. The difference between any two even numbers is how much? 2. Next one, the sum of any two even numbers is. సమ్ చేస్తే ఎప్పుడు ఈవెన్ నెంబర్స్ కనుక సమ్ చేస్తే ఈవెన్ వస్తుందా ఆడ్ వస్తుందా అని అడిగినాడు. ఏమన్నా తీసుకోండి. 2 4 6, 2 ఈవెన్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 6 కూడా ఈవెన్ నెంబరే. 120 136 ఇవి రెండు ఈవెన్ నెంబర్సే కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 5 2 మళ్ళీ ఈవెన్ నెంబరే. ఎప్పుడు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా కంపల్సరీ నాకు ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ ఈవెన్. చూడండి. 2 4, 2 into 4 ఈజ్ ఈక్వల్ టు 8, 10 12 ఇవి రెండు ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 120. మీరు ఏ రెండు ఈవెన్ నెంబర్స్ని మల్టిప్లై చేసినా కంపల్సరీ మీకు మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ఆల్వేస్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ 135 క్వశ్చన్. 14 టేబుల్. 14 టేబుల్ను ఏం చేయాలి? మీరు టాప్ టు బాటమ్ రాయాలి, బాటమ్ టు టాప్ రాయాలి. రాసి దాన్ని మెమరైజ్ చేయాలి. ఓకేనా? ఎట్లా? 14 టేబుల్ అంటే 14 into 1 ఈజ్ ఈక్వల్ టు 14, 14 2 28. ఇట్లా ఎక్కడ దాకా రాయాలి? 14 into 14 10 140. మళ్ళీ టాప్ టు బాటమ్ 14 10 140 నుంచి మళ్ళీ ఎక్కడ దాకా రాయాలి? 14 into 1 14. ఇక్కడ దాకా టేబుల్స్ అనేది మనము వ్రాయాలి. వ్రాసి మెమరైజ్ చేయాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టేబుల్స్ కంపల్సరీ మీరు మెమరైజ్ చేయాలి. నెక్స్ట్